పరిమళ మొన్న ఒక మాట అని ఉండే కదా, మా తమ్మునికున్ను మీ చెల్లకు మ్యాచ్ సెట్ అయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి. మరి మీ చెల్లెని అడుగుతాను, అడిగి తెలుసుకున్నావానే? ఎక్కడండి, నేను అడగలేదు. అది అలుగానే ఉంటుంది ఎప్పుడు అడుగుదామన్నా. అవునా? మరి ఇప్పుడు చెల్లె ఇంట్లోనే ఉన్నది కదా, ఒకసారి పిలిచి అడుగుదామానే? సరే అండి, నేను అడిగేదానికన్నా మీరు అడిగితేనే బాగుంటుంది. ఒకసారి పిలిచి అడగండి. ఓకేనే. కళ్యాణి, బావా కళ్యాణి మామయ్యతో కూడా మాట్లాడినా, నీకు ఎట్లయినా ఇప్పుడు సంబంధాలు చూద్దామని చెప్పేసి అనుకుంటాడు. తమ్ముంది కూడా స్టడీ మొత్తం అయిపోతుంది, వాడు రేపు ఎల్లుండో జాబ్ వచ్చింది అనుకో, వాడిని కూడా మేము ఎట్లయినా సరే మ్యాచెస్ సెట్ చేయాలి. ఎట్లయినా ఇద్దరు వరుసకైతే బావ మరదలు అవుతారు కదా. మరి నీకు ఇష్టం ఉంటే చెప్పు, మీ ఇద్దరిదే సెట్ చేస్తా. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? కార్తిక్ బావా జాబ్ చేసి లైఫ్లో సెటిల్ కావాలి కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. వాడికి అంత చదువు చదివింది జాబ్ చేయడానికే కదా కళ్యాణి. జాబ్ వచ్చేది అత్త అంటది. నీ మనసులో నీకు ఇష్టం అని చెప్పేసి అంటే చెప్పు, ఇక నేను మాట్లాడతా. ఇప్పటి అన్నీ మాట్లాడుతాను కదా, అప్పటివరకు సెట్ అవుతాయి అన్నీ. అవునా బావా? నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు బావా. అవునా కళ్యాణి? బావా, కార్తిక్ బావ అంటే బావ ప్రకారంగా నాకు ఇష్టమే, కానీ లైఫ్ పార్ట్నర్గా నేను ఇంకేం ఆలోచించలేదు. ఏందే చెల్లె, నువ్వు కార్టింగ్ చేసుకుంటావా అని నేను అడిగితే ఇష్టమే అని చెప్పినావు కదా, ఇప్పుడు ఏం లేదంటున్నావు? నార్మల్గా బావ అంటే ఇష్టమే అని చెప్పినా, కానీ మన పెళ్లి టాపిక్ అయితే రాలే కదా అక్క. సరేనే చెల్లె, కార్తీక్ గురించి నీకు తెలిసిందే కదా. కార్తీక్ మంచోడే కదా, నీకు ఇష్టమే అంటే బావ నాన్నతో మాట్లాడుతాడు ఒకసారి. వద్దే అక్క, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఏం లేదు. బావా మీరు కూడా నాన్నతో ఏం మాట్లాడకండి. ఓకే కళ్యాణి, ఇక నీ ఇష్టం తెలుసుకున్నాక ఒకవేళ ఇష్టం ఉన్నదంటే నేను మామతో మాట్లాడదాం అనుకున్నా. ఇక నువ్వే ఇష్టం లేన్న తర్వాత నేను ఎందుకు మాట్లాడతా? అదే బావా, ఇప్పుడు ఎందుకు హోప్స్ పెట్టుకోవడం? బావ జాబ్ వచ్చినాక బావ మనసు ఎట్లుంటే మనకు తెలియదు కదా, వదిలేయి. ఓకే కళ్యాణి.